అనపర్తి ప్రాంతీయ హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది, గ్రామ పెద్దలతో సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గడిచిన వైసీపీ పాలనలో అనపర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ అప్పటి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణరెడ్డి తీసుకొచ్చిన మంజూరులో ఇబ్బందులు ఉన్నాయని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 100 పడకల ఆసుపత్రి కోసం గ్రామం నుంచి 3 ఎకరాల స్థలాన్ని చూపించాల్సిన ఉండగా ఆసుపత్రిని అనుకున్న కళావేదిక ఇతర ఖాళీ స్థలాలను ఆసుపత్రి స్థలం చూపించి అప్గ్రేడ్ మంజూరు తేవడం జరిగిందన్నారు. ప్రాంతీయ ఆరోగ్యంగా కేంద్ర సర్వేసభ్య ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. లేని స్థలాలను చూపించి మంజూరు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 ఎకరాల స్థలం కావాల్సిందేనని ఆనాడు సిఫారసు చేసిన అభివృద్ధి కమిటీ గాని అప్పటి ఎమ్మెల్యే కానీ ఈ స్థలాన్ని ప్రభుత్వానికి చూపిస్తే త్వరితగతిని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ సంబంధిత అదనపు కట్టడాలను నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. సందర్శించిన సందర్భంలో ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీ రామగోరెడ్డి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న DCHS డాక్టర్ పద్మశ్రీ గారికి, అదేవిధంగా ఆర్ఎంఓ డాక్టర్ పద్మశ్రీ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆసుపత్రి వైద్యులకు, ఇతర సిబ్బందికి, పారామెడికల్ స్టాఫ్కి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, అదేవిధంగా వివిధ శాఖల నుంచి విచ్చేసిన అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఏ ప్రభుత్వం అయినా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన ఈ 4 పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సామాన్యులకి వైద్య సేవలు అందించాలి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి వైద్యం అందించాలనేది ప్రభుత్వ ప్రధాన బాధ్యతల్లో ఒకటి. కానీ ఈ రోజుల్లో అటు విద్యారంగంలో కానీ, ఇటు వైద్య రంగంలో కానీ కార్పొరేట్ కల్చర్ పెరిగిపోయిన పరిస్థితుల్లో సామాన్యులకు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం కానీ, ప్రభుత్వ స్కూల్లో వెళ్ళడం కానీ ఒక నామోషిగా ఫీల్ అవుతున్న పరిస్థితి సామాన్యుల్లో కూడా ఏర్పడింది. దానివల్ల విద్య వల్ల కానీ, వైద్యం వల్ల కానీ కొన్ని కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. అటువంటి పరిస్థితి నుంచి సామాన్యుల్ని ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉండేది. మరి మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ఆయనకు వైద్యం పట్ల కానీ, విద్య పట్ల కానీ చాలా మక్కువ. సాధారణంగా ఒక 30 సంవత్సరాల క్రితం మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే మంజూరు చేసేవారు. అటువంటిది అనపర్తి మండలంలో అప్పటికే అనపర్తిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండడం, అదేవిధంగా కుతుకులూరులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండడం జరిగేది. తర్వాత దీన్ని 30 బెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడం, అయినప్పటికీ కూడా రామవరంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆ రోజు మూలారెడ్డి గారు మంజూరు చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా అన్నిటికీ బిల్డింగ్స్ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు కుతుకులూరు PHCకి బిల్డింగ్ ఏర్పాటు చేయడం, రామవరం PHCకి బిల్డింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా వారు ఆసుపత్రుల పట్ల చాలా శ్రద్ధ చూపించి అభివృద్ధి చేయడం జరిగింది. 2014లో నేను శాసనసభ్యుడిగా వచ్చేపాటికి ఇక్కడ మీ వైద్యులందరికీ కూడా అనేక సమావేశాల్లో ఇక్కడ కొన్ని తప్పుడు ప్రచారాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ గతంలో 2009, 2014 మధ్యలో 100 పడకల ఆసుపత్రి మంజూరు అయిందని, ఇప్పుడు ఏదైతే 100 పడకల ఆసుపత్రి మంజూరైందో
దీంట్లో నిర్మాణానికి ఫండ్స్ అలౌ చేశారు, బడ్జెట్ దీంట్లో చూపించారు. ఆనాడు మంజూరైన దానిలో ఎక్కడ ₹1 మాత్రం మంజూరు చేస్తూ ఎక్కడా నిధులు మంజూరు చేయకుండా ఒక సింగిల్ పేపర్ శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంత ఉందో ఈ 175 నియోజకవర్గాల్లో 69 100 పడకల ఆసుపత్రిని ఆ రోజు మంజూరు చేయడం. ఎక్కడ ఏ ఆసుపత్రికి కూడా బడ్జెట్ శాంక్షన్ లేదు, వైద్య సిబ్బందిని కేటాయించాల, పారామెడికల్ స్టాఫ్ని కేటాయించాల, ఏమీ లేకుండా 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇటు రోడ్డు శాంక్షన్ కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ విధంగా హాస్పిటల్స్ కానీ బడ్జెట్ 100% ఉంటే వారి శాంక్షన్స్ 250% ఉంటాయి. అంటే కొన్ని వ్యవహారాలు బయట మాట్లాడకూడదు. రాజకీయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. తరువాత మరలా అటువంటి స్థాయి వారికి వస్తుందనే ఊహ వారికి లేదు కాబట్టి ఏ శాసనసభ్యులు వెళ్ళినా కాదనకుండా శాంక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోబూచులాడుకుంటున్న పరిస్థితుల్లో శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్కి వెళ్లకుండా నిరోధించడంలో భాగంగా ఆ రోజు ఈ 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది. అప్పటి ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో వారు ఎక్కడికక్కడ సమావేశాల్లో అందరికీ సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటారు.